హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగా క్రియేషన్స్ 4444 అండి. ఈ వీడియోలో అయితే నేను గులాబీ రెక్కలతో లిప్ బామ్ చేస్తున్నానండి. సో పదని చూసేద్దాం. ఫస్ట్ అయితే రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. అంటే కొత్త ఫ్లవర్స్ కాదండి, పక్కనే ఫంక్షన్ జరిగింది. సో అవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇంకా వాటిని యూజ్ చేస్తున్నాను. అవన్నీ తీసుకొని మంచిగా ప్లేట్లో వేసుకున్నాను. బాగుని ఉంచేసుకొని బాగుని కట్ చేసేసాను. ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదండి. లిప్ బామ్ ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు వాడానండి. వాడమేమో కానీ తినడం ఎక్కువైందని అసలు యూజ్ చేయలేదు, కెమికల్స్ ఉంటాయని. సో హోమ్ మేడ్ కాబట్టి యూజ్ చేయొచ్చని ట్రై చేస్తున్నాను. మరి ఎలా వస్తుందో చూద్దాం పదండి. సో ఇంకా గులాబీ రెక్కలు తీసుకొని వాష్ చేసేసేయాలండి ఫస్ట్. సో చేద్దామని చెప్పి వాటర్లో వేసాను, అవేమో మునగలేదు. సో ఇంకా నేనే మొత్తం కలిపేసి వాష్ చేసేసాను. ఇంకా వాష్ చేసినవన్నీ ఆరబెట్టుకోవాలి కదా. సో ఒక వైట్ క్లాత్ తీసుకొని అన్నీ వేసేసాను. డ్రై అయ్యేదాకా ఉంచాలి, కానీ నాకు కొంచెం ఆత్రం ఎక్కువ. సో తీసేసాను డ్రై అవ్వకముందే. తీసేసి ఇంకా నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఒక రోల్ తీసుకొని దంచాలన్నమాట మెత్తగా. సో అలా దంచుతూ మధ్యలో కొంచెం ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ అలా వేసి దంచాలి. సరే దంచుతూ ఉన్నాను కానీ నాకు దంచేటప్పుడు ఒక డౌట్ వచ్చిందండి. అసలు దంచితే దానిలో వాటరే రావట్లేదు, అసలు లిప్ బామ్ అయిద్దా లేదా అనే డౌట్ వచ్చింది. సర్లే పద చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నా. ఇంక ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ దంచడం స్టార్ట్ చేశానండి. సో ఆయిల్ వేసాక కొంచెం వాటర్ అయితే వచ్చినాయి, ఎందుకంటే ఆయిల్ వేసాం కదా. ఆ రెండు మిక్స్ అయ్యి వాటర్ వచ్చాయి. ఇంకా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇంకా దాన్ని ఒక చిన్న బౌల్లోకి అయితే తీస్తున్నాను. మొత్తం బౌల్లోకి అయితే తీస్తానండి. ఇంకా తీసింది డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేయాలి. సో వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత దాని మీద ఇంకొక చిన్న గిన్నె లాంటిది తీసుకొని అందులో గ్రైండ్ అయింది అందులో వేస్తానండి. సో వేసాను, ఆ వాటర్ హీట్ అవుతుంది. ఇది మాత్రం దీనిలో ఏం చేంజ్ కనిపించలేదు. మళ్ళీ ఆయిల్ ఒక స్పూన్ వేసాను. సో ఇంక తిప్పుతూ ఉన్నా. కానీ ఇప్పటికీ డౌట్ వస్తూనే ఉంది, అసలు ఇది ఎలా ఇద్దరా బాబు అనుకుంటున్నాను. సరేలే ఉంచుదామని చెప్పి ఒక 10 minutes దాకా ఉంచాను అలాగా. సో కొంచెం వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా మొత్తం ఫైనల్లీ వాటర్ అయితే వచ్చాయనిపించింది. ఇంకా తీసుకొని ఇంకా దాన్ని వడగట్టేశానండి. సో కొంచెం వాటర్ అయితే వచ్చాయి, కొంచెం అంటే కొంచెమే వచ్చాయి. ఒక చిన్న బాక్స్ నిండే అంత సైజులో వచ్చాయి. సరేలే అదన్నా వచ్చింది కదా అని చెప్పి ఇంకా నేను అలా వచ్చిన వాటర్ మొత్తాన్ని బౌల్లోకి తీసుకున్నాను. ఇంకా దాన్ని ఒక చిన్న బాక్స్ టైప్లో దానిలో పోసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఫ్రిడ్జ్లో మొత్తం పెట్టిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. అందులో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి. వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ లాంటిది వేయాలి. సో నేను వేయలేదు. సో ఇదంత వర్కౌట్ అయితే అవ్వలేదండి. సో మీరు నెక్స్ట్ టైం మీరు ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే వ్యాజిలిన్ వేసి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.